కల్పించింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారి మాటలకు ఏకీభవిస్తున్నారా మీరు కూడా? 100% అండి. ఎందుకంటే ఎల్పిజి కొరత ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఆ రివ్యూస్ ఇప్పుడు 2.5 రోజుల్లో ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? ఖచ్చితంగా 2.5 రోజుల్లో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవన్నీ తీసేయండి. అసలు కేంద్ర ప్రభుత్వం ఆధారం నడిచే ఐఆర్సిటిసి అంటే రైల్వే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పింది? ఐఆర్సిటిసి వాళ్ళ జోన్స్ లో మీరు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించండి, ఇండక్షన్ స్టవ్ కానీ కరెంటు మీద ఆధారపడిన వాటిని కానీ రైల్వే స్టేషన్ లో చెప్పింది. అది ఐఆర్సిటిసి అంటే ఏంటి అర్థం? అంటే అక్కడ సప్లై లేదనే కదా. అదొకటి. రెండోది, మనము ఉత్పత్తి 10% పెంచుతున్నామని చెప్పడం అంటే ఏంటి అంటే మన కొరత అవన్నీ ఇంటర్నల్ అవన్నీ ప్రజలు చెప్పండి. దీనికి అంటే భరోసా కల్పించబోయి ఇప్పుడు ఈ యొక్క వివరాలన్నీ బయటకు వెళ్తాం వల్ల ఏదో కొరత రాబోతుంది కాబట్టి మనందరం జాగ్రత్త పడాలనే ఒక ఆందోళన ప్రజల్లో ఎప్పుడైతే దిగుతుందో వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కూడా కీలు పెడతారు. ఇంకోటి, ఇప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వీటన్నిటిలో కూడా ఇప్పుడు హోటల్స్ పరిశ్రమలన్నీ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కదా. వాళ్ళైతే హైదరాబాద్ లో అయితే ఇప్పుడు హాస్టల్ కానీ లేదంటే ఇది మెస్సులు కానీ ఇవన్నీ ఉన్నాయి. లక్షలాది మంది దాని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు చెప్పారు ముందుగానే, ఇగో 2 కూరలో పెడతాం భోజనం, మీ ఇష్టం ఉంటేనే మీరు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అంటే ఏంటి అర్థం? అంటే ఖచ్చితంగా కొరత ఉందనేది. దీన్ని మనం అందరం అంగీకరించాలి. నేననేది ఏంటంటే ఇప్పుడు పేపర్లకి, పత్రికలకి, మీడియాలో లేకపోతే టీవీలో ప్రకటించినంత మాత్రాన్ని కాదు కదా. వాస్తవంలో ఖచ్చితంగా గృహ వినియోగదారులకి ఏం చెప్తా ఉన్నాయంటే ఏజెన్సీలు ఏంటంటే ఇంకా రాలేదని 1 వారం రోజులు అవుతా ఉంది. మాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే 1 వారం రోజులు అవుతా ఉందంట. అదేంటంటే కొరత అంటే రావట్లేదు, స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ప్రభుత్వం 2.5 రోజుల్లోనే ఇమ్మంది. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా? నిజంగా వాస్తవంలో కొరత ఉందా? ప్రభుత్వం తేల్చాలి. నిత్యావసర వస్తువుల చట్టం అనేది 1955 ఎప్పుడు ఉంది. అది ఇప్పుడు అమల్లో తీసుకొచ్చేదేముంది? మీరు కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలించేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పుడైనా కేసు పెట్టచ్చు మనం. వాస్తవంలో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 3 మెన్ కమిటీ వేశారంట. మంత్రుల కమిటీ వేసి మనం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి కేంద్ర ప్రభుత్వంతో గ్యాస్ నిల్వలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మంచిదే. కానీ వాస్తవంలో ఏముంది? క్షేత్రస్థాయిలో ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఉంది. అక్కడ అన్ని కూడా వాళ్ళకి గ్యాస్ పొయ్యి మీద ఆధారపడతారు. ఇళ్లలో మీరు అన్నట్టు వంటింట్లో ప్రారంభం అయిపోయింది, స్ట్రగుల్ అనేది ప్రారంభమైంది. పక్కన ఇళ్లలో వాళ్ళు అడుగుతా ఉన్నారు, మీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా ఏంటనేది ఒక ఆందోళన అనేది వచ్చింది. ఇంకా మనం కనుక ఇందాక మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ మీద కూడా ఇది వచ్చేస్తే ఇంకా ఒక్కొక్క కుటుంబం ఇంకా ఇంత అని కేటాయించుకోవాలి. వాళ్ళ యొక్క సేవింగ్స్ లోంచి బయటకు తీయాల్సిన అవసరం వచ్చేస్తుంది ఆందోళన. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఇవాళ స్టేట్మెంట్ యుద్ధం ముగిస్తామంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతా ఉన్నాయి. యుద్ధం మళ్ళీ దాడులు చేయగానే పడిపోతా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితే ప్రతి ఇంట్లో, వంటింట్లో ఈ విధమైన స్ట్రగుల్స్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏంటంటే భరోసా కల్పించాలి. ఇప్పటికి కూడా అక్కడెక్కడో యుద్ధం వచ్చినా కూడా మనం ఆల్రెడీ 45 రోజులు నిల్వలు ఉన్నాయి. ఇవాళ 12వ రోజు. 12వ రోజు వచ్చేసరికి ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తే ఎట్లా? అసలు ఇవన్నీ ఏమని చెప్పండి. అక్కడ అయోధ్యలో ఒక ప్రధానమైన ఆలయంలో అన్నదానం మేము చేయట్లేదు బికాస్ ఆఫ్ గ్యాస్ కొరత అని చెప్పారంటే అది మనం ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసామా? వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేశారు కదా. సో అవన్నీ అవాస్తవం అనుకుందామా? ఐఆర్సిటిసి చెప్పింది అవాస్తవం అనుకుందామా? లేకపోతే వినియోగదారులు వెళ్తుంటే గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ఇప్పుడప్పుడే స్టాక్ లేదని చెప్పడం అవాస్తవం అనుకుందామా? లేకపోతే హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాకు ఇప్పటి వరకు సఫిషియెంట్ గా రావట్లేదు కాబట్టి మేము మూసేస్తున్నాము, ఆక్యుపెన్సీ కూడా దిగజారిపోతుందని ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? సో అసోసియేషన్లతో మాట్లాడండి. ఇంకో మీరు అవసరమైతే చెప్పండి, బయటకు వచ్చేసేసి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎవరిని టెన్షన్ పెట్టద్దు, టూరిస్టులని అసలే ఇబ్బంది పెట్టద్దు, మీరు గతంలో ఎలా ఉన్నారో అలానే ఉండాలి, 12వ రోజుకి ఏం ఇబ్బంది ఏం లేదు మన దగ్గర అని భరోసా చెప్పేవాడే కరువు అయ్యాడు కదా. మనం గొప్పగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకొని ఇంకోటి అనుకొని లేదంటే మనం ముందు చూపుతూ వ్యవహరిస్తున్నాం అనుకొని లేకపోతే అమెరికా నుంచి 30 రోజులు పర్మిషన్ తెచ్చుకున్నా ఏమైనా తెచ్చుకున్నారు సరే, అది సార్వభౌమాధికారం, అదంతా ఇంకో చర్చ జరుగుతుంది. మీరు అన్ని చేస్తున్నప్పుడు
మరి వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆందోళన ప్రతి గృహంలో ఎందుకు కలుగుతుంది, ప్రతి హోటల్ యజమానిలో ఎందుకు కలుగుతుంది? లేదా ఐఆర్సీటీ యాజమాన్యం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది, అయోధ్యలో ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీరు చెప్పే ప్రకటనలో డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం నుంచి బయటికి రండి, వాస్తవంలోకి రండి, క్షేత్రస్థాయిలో అందరికీ భరోసా కల్పించాలి. అది ఓకే అండి. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురునందన్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఏపీలో